11వ అధ్యాయం 10వ వచనం 9వ వచనం. యవనుడా, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నీ యొక్క ఇష్టము చొప్పున దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే దేవుడు నిన్ను మరి ఆ తీర్పులోనికి తీసుకొచ్చినప్పుడు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొచ్చును. కాబట్టి ఒక దినమున ఆ జడ్జిమెంట్లో నిన్ను అప్పగించును. కాబట్టి యవనుడా, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నీ కోరిక చొప్పునను ప్రవర్తించుము. అయితే దేవుడు నిన్ను ఒక దినమున నిన్ను ఆ విమర్శలోకి తెచ్చును. లేదంటే ఆయన నీకు జడ్జిమెంట్ చేయను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దృష్టిలో ఎవి ఆ నీతి గలవో వాటి మీద మనసు పెట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి మనం చదివితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. కాబట్టి నీవు మనుష్యుడు జరిగించిన ప్రతి క్రియను బట్టి అవి మంచి అయినను సరే చెడ్డవైనను సరే దేవుడు ఒక రోజున నిన్ను తీర్పులోనికి తీసుకొచ్చును. కాబట్టి మనుషుడు చేసే ప్రతి కార్యమును ఒక దినమున ఆయన తీర్పులోనికి తీసుకొచ్చును. కాబట్టి వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చుటకు దేవుడు వచ్చును. కాబట్టి మరి ఆయన అన్నాడు ప్రభువారు మత్తయి సువార్తలో, ఆ మత్తయి సువార్త 20వ అధ్యాయములో 6, 7 వచనం అన్నాడు, ఒకరు 9 గంటలకు పనికొచ్చును, ఒకరు 3 గంటలకు పనికొచ్చును, ఒకరు 4 గంటలకు 5 గంటలకు పనికొచ్చును. అయితే సాయంకాలం దాదాపు 5 గంటలకు పని కుదిరిన వారికి దేవుడు ఒకే సమానమైన జీతము అనుగ్రహించును. అలాంటి సమయములో మరి ముందొచ్చిన వారు అంటున్నారు, ప్రభా మేము పొద్దతమానం కష్టపడి ఎండబాధను సహించి కష్టపడ్డాం కదా, మాకు వారికి ఒకే దేనాహారం ఎందుకు అన్నాడు. నరుడా, ఏది న్యాయమో ఏది సత్యమైనదో అది నేను చేయగలుగుతాను. నా సొంత సొమ్ముని నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఎవరి మీదనైనా జాలి పడతాను, దయ చూపిస్తాను. కాబట్టి నా సొంత సొమ్ముని నేను నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను మరి ఆ యొక్క పని వాళ్ళకి ఆ జీతం ఇస్తానని ప్రభు తెలియజేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనుషుడు చేయు ప్రతి క్రియ అవి మంచి అయినను సరే చెడ్డ అయినను సరే దేవుడు నిన్ను విమర్శలోనికి తెచ్చును. కాబట్టి ఒక దినం విమర్శ దినము జరుగుతుంది. కాబట్టి ఆ దినమున ప్రభు ఎదుట నువ్వు ధైర్యంగాను నమ్మకంగాను చెప్పుకోవాలి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 22వ వచనం 23వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అయితే ఒకడు ఒక తలాంతు తీసుకొనను, ఒకడు 5 తలాంతులు తీసుకొనను, ఒకడు 4 తలాంతులు తీసుకొనను, ఒకడు 2 తలాంతులు తీసుకొనను. 5 తలాంతులు తీసుకున్నవాడు 10 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు 4 సంపాదించాడు. అప్పుడు అంటున్నాడు, భలే నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటివి గనక అనేక వాటి మీద నిన్ను అధికారిగా చేస్తాను. కాబట్టి అంతేకాదు, నా నిత్య మహిమలోకి నిన్ను ఆహ్వానిస్తాను, నా నిత్య జీవంలోకి నిన్ను ఆహ్వానిస్తాను, నా నిత్య రాజ్యములోనికి, ద కింగ్డమ్, జీసస్ క్రైస్ట్ కింగ్డమ్, రాజ్య స్వార్థను, రాజ్య మహిమను నీకు చూపిస్తానన్నాడు. ఎవరికి? తన యొక్క నమ్మకస్తులైన వారికి. ఒకరు 9 గంటలకు పనికొచ్చారు ద్రాక్ష తట్లు పనిచేసిన వారికి, ఒకరు 3 గంటలకు వచ్చారు ద్రాక్ష తోటలో పని చేసిన వారికి. దేవుని పని ఈ భూమి మీద మన కొరకు ఇవ్వబడినది, అది బాధ్యతతో ఇవ్వబడినది.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక పనులు పెట్టుకుంది, విస్తారమైన పనులు పెట్టుకుంది, ఇంట్లో కూర్చున్నది. అయితే యేసయ్య వచ్చేసాడు. వాక్యం వినడానికి తీరిక లేదు, వాక్యము చూసుకోవడానికి తీరిక లేదు, వాక్యంలో ఉన్న అర్థం తెలుసుకోవడానికి తీరిక లేదు, యేసయ్యలో ఏంటో తెలుసుకోవడానికి తీరిక లేదు. అనేక పనులు పెట్టుకున్నది, తొందరపడుతున్నది. ప్రభువా, నా పనులన్నీ చేయటానికి ఎవరినైనా సహాయము అనుగ్రహించువా అని బ్రతిమలాడుతుంది. ఈ లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచును. హల్లెలూయా, హల్లెలూయా. ఈజ్లెస్ ఆల్ ఈజ్లెస్. సమస్తము వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచములో నీ కొరకు మంచిదని ఏమైనా దాచబడిందా? ఈ ప్రపంచములో నీ కొరకు ఏమైనా మంచిది దాచబడిందా? నీ ఇంట్లో మంచిది ఏమైనా దాచబడిందా? ఇదిగో ప్రభువు తిరిగి లేచిన పునరుద్ధాన మహిమలో నీ కొరకు ఆయన దాసించిన బహుమానం ఎంతో గొప్పది. దాని కొరకు ప్రభు ద్రాక్ష తోటలో పని చేయాలి, దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు కష్టపడాలి. కాబట్టి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మేము దేవుని జత పనివారము అన్నాడు. మేము దేవునితో జత పనివారము అంటే దేవుని పనులు ముందు మనం ఆలోచించాలి, దేవుని పనులు మనం ముందు చెయ్యాలి, దేవుని సంతోషపరచాలి. ఆయన ఒక తల్లి దగ్గర, ఒక తండ్రి దగ్గర ఆస్తిని ఎలాగో బిడ్డలు కొడుకులు పంచుకుంటున్నారో, అలాగనే క్రీస్తు తిరిగి లేచిన ఆ నిత్య జీవములో పునరుద్ధాన మహిమలో నీ వారసత్వం ఉందని తెలిస్తే నీవు కూడా ఏం చేస్తావు? సంతోషంగా ప్రభు పని చేయగలుగుతావు, సువార్త పని. కాబట్టి అపొస్తలులు అందరూ ఇంటింటా కూడుకొనుసు రొట్టె విరుస్తూ ప్రార్థన చేస్తూ నిష్కపటమైన హృదయము గలవారై వారు దేవుని స్తుతిస్తుండిరి, ఆనందముతో ఆహారం పుచ్చుకొనుచుండిరి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో నీ హృదయము మరి దేవుని చూసే విధానములో ఉండాలి. దేవుని సన్నిధిలో నీ హృదయము మోసకరమైనదిగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో నీ హృదయము ఆనందముతో, పరిశుద్ధాత్మ ఆనందముతో గంతులేసేటట్టుగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు, పక్షిరాజు వలె వారు రెక్కలు చాపుతారు. దేవుని కొరకు ఎదురు చూడటం, దేవుని పనిలో భాగం పంచుకోవటం ఎందుకు? లార్డ్ జీసస్ క్రైస్ట్ గివ్ మీ యువర్ రిజరెక్షన్ ఆఫ్ లైఫ్, కింగ్డమ్, జీసస్ క్రైస్ట్ అండ్ రాజ్యం. నీవు నిజంగా రాజకుమార్తెవేనా? నువ్వు నిజంగా రాజకుమారుడివేనా? అయితే రా క్రీస్తు యొక్క ద్రాక్ష తోటలో వర్కరగా, దేవుని యొక్క ద్రాక్ష తోటలో పనివానివిగా, దేవుని కొరకు సంతోషముగా ఆయన చెయ్యి పట్టుకొని అనోకు దేవునితో నడిచాను, దేవునితో పని చేసాను, చెయ్యి పట్టుకొని ఈ భూమి మీద తన పని చేసి దేవునితో నడిచాను. అనోకు దేవునితో నడిచిన గనక దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు లేకపోయాను. ఈ భూమి మీద నీ నడకెట్లుండాలి? దేవునితో నడవాలి. ఈ భూమి మీద నీ నడకెట్లుండాలి? దేవునితో నడవాలి. ఈ భూమి మీద నీ మాట ఎట్లుండాలి? దేవునితో మాట్లాడుకోవాలి. ఈ భూమి మీద నీ యొక్క ఆలోచన ఎట్లుండాలి? దేవుని గురించి ఆలోచన ఉండాలి. ఈ భూమి మీద నీ జీవితం ఎట్లుండాలి? ప్రభు కొరకు ఆయాత్తపడే బిడ్డగా నీవు ఉండాలి. కాబట్టి దేవుని పవిత్రమైన పరిశుద్ధమైన వాక్కును వినటానికి మరి ఆసక్తి గలవారమై ఉండాలి, ఆతృత గలవారమై ఉండాలి. మరి దేవుని ప్రేమించేవారమై, స్టెఫెన్ని రాళ్ళు పెట్టి ఒక దుక్కును కొట్టేస్తున్నారు. ప్రభువు గురించి ఎంతో తీవ్రంగా చెబుతున్నారు, నిజాయితీగా చెబుతున్నాడు, రియల్గా చెబుతున్నాడు, మరి పట్టుదలతో చెబుతున్నాడు. అక్కడున్న శాస్త్రులు పరిశీలన ఏం చేశారంటే మరి ఆయన రాళ్ళు పెట్టి కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఆయన కింద పడిపోయి అక్కడ
ప్రభువుని మోకరించాడు. ఆ దెబ్బలు తింటూ కూడా మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆకాశం వైపు కనులెత్తి చూసి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటయు చూశాడు. ఇదిగో తన మరణము దేవుని మహిమలో ప్రవేశిస్తుంది. ఇదిగో తన జీవము దేవుని మహిమలో ప్రవేశిస్తుంది. ఇదిగో ఏదో ఒక దినమున నీ జీవితము నా జీవితము వదిలిపెట్టి ప్రభు మహిమలో వారసత్వం తీసుకోవాలంటే నువ్వు ప్రభు బిడ్డగా వర్కర్గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కనికరం గల తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఆత్మీయమైన ఆశీర్వాదములతో వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.